Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోందండి. ఏంటంటే ఇద్దరు మగపిల్లలున్న తల్లి దగ్గర నుంచి ఒక మగపిల్లోడున్న తల్లి వెళ్ళి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఈమె గాజులు కొనుక్కొని వేసుకోవాలట. ఎందుకు? ఒక మగపిల్లోడు ఉన్న ఆవిడ ఇద్దరు మగపిల్లలు ఉన్న ఆమె దగ్గర నుంచి తీసుకొని వేసుకోవాలి. అసలు ఈ వార్త ఏంటో అనేది నాకైతే అర్థం కాలేదు. అందుకే మీ ముందు పెడుతున్నా. నాకైతే అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు ఏంటి, ఒక మగపిల్లోడు ఏంటి, అసలు మగపిల్లోడు లేని వాళ్ళ ఆడపిల్లల పాత్ర ఏమిటి? పాప ఆడపిల్లల పాత్ర గాజులు వేసుకోవాల్సిందేమో ఆడవాళ్ళు, ఆడపిల్లలకి ఏ పాత్ర? అది ఎలా ఉందో తెలుసా రమ్మగారు? ఊర్లు వెళ్ళిపోతున్నారండి. ఏంటి కాన్సెప్ట్? ఎందుకు ఊరు వెళ్తున్నారు? పండగకి ముందే ఎందుకు వెళ్తున్నారు అంటే, అమ్మ వెళ్ళి మేము గాజులు వేయించుకోవాలంట, ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లి దగ్గర డబ్బులు తీసుకొని మరీ మేము గాజులు వేసుకోవాలంట, అప్పుడే బిడ్డలు బాగుంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. నిజంగా ఊర్లు వెళ్ళిపోతున్నారండి. గాజులు అమ్ముకునే వాళ్ళకి డిమాండ్ పెరిగింది రమ్మగారు. అంతేగా. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి? గాజులు వేసుకోవాలి, డౌటే లేదు. ప్రతి ఒక్కరం చెప్తాం ఆ విషయం. మన వీలుని బట్టి, అవకాశాలను బట్టి మట్టి గాజులు వేసుకుంటారా, బంగారపు గాజులు వేసుకుంటారా, ఇంకా అది మన వీలుని బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అనే రూల్ ఏంటి రమ్మగారు? విన్నాను, వచ్చింది రకరకాల, నాకే కాదు ఇది నిజమైనా నేను నిజం కాదన్నాను. నేను నిజం కాదని చెప్తా, ఇలాంటిది ఏం లేదమ్మా అని చెప్తా. కానీ మీ పక్కింటి ఆవిడ చేస్తుంది, మీకు చేయబోతే పిల్లాడు కింద పడినా నీకు భయం వేస్తుంది కదా. కేవలం మీ అమాయకత్వము, మన భయాల మీద ఆడుకోవటం తప్పిస్తే అంతకంటే ఏమీ లేదమ్మా. లోకంలో అందరికీ ఇద్దరు అబ్బాయిలు ఉంటారా? ఒకే అబ్బాయి ఉన్న వాళ్ళే చాలా మంది ఉంటారా? పైగా నీకు అమ్మాయి ఉంది, నువ్వేం చేస్తావు? ముగ్గురు అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి? మేము ముగ్గురు అమ్మాయిలు, నాకు ఒక్కతే అమ్మాయి, ఏం చెయ్యాలి? మీ అక్కకి ఒక్కతే అమ్మాయి, ఏమిటి చేస్తాం? ఇప్పుడు ఈ కీడు రావడం, సంక్రాంతి పండగ కీడు మీద ఎట్లా వస్తుంది? సంక్రమణంతో సంక్రాంతి పండగ వస్తుంది. కీడు అనే పాయింట్ ఎక్కడి నుంచి పుట్టించారు? అసలు కీడు అంటే ఏమిటి? ఏం అర్థం కాలేదు. ఎవరైనా మరణించినప్పుడు కీడంటారు, మరణ భయాన్ని కీడనాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? మకర సంక్రమణం మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, అత్యద్భుతమైన కాలం, దేవతలు మేల్కొనే కాలం, దానం చేయవలసిన కాలం ఇది. అవును. చక్కగా తాంబూలాలు ఇచ్చుకోండి ఒకళ్ళకొకళ్ళు. ముత్తైదుకి ఇచ్చే తాంబూలంలో గాజులు ఇస్తాం కదా. నేను దీనిని నమ్మట్లేదు. ఈ పుట్టించిన వాళ్ళెవరో ఇది మేము చెప్పాము, ఫలానా దాంట్లో చూసి చెప్పాము అని సోషల్ మీడియాలో ఒక్క పెద్ద మనిషి అయినా చెప్తే బాగుండు. చెప్పితే ఫలానా దాంట్లో ఉంది, ఇది కీడు, ఇలా వచ్చింది, ఇలా తీసుకోవాలి. ఈ ఆడపిల్లలు మగపిల్లలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు 36 ఇవన్నీ మాత్రం పిచ్చి హంబక్ మాటలు ఎవరో పుట్టించారు. రమగారు, అసలు గాజులు పంచటం, గాజులు ఇవ్వటం అనే కాన్సెప్ట్ మన వ్రతాల్లో గాని పూజల్లో గాని ఉంది. సువాసన చిహ్నం కదా గాజులు. మనం పసుపు బొట్టు పంచుతామా? అవును. పసుపు కుంకాలు పంచి పెట్టుకుంటామా? ఆ పళ్ళు, తమలపాకులు, పువ్వులు, గాజులు, రవికల బట్ట, వస్త్రము, ఇవన్నీ కూడా విశేషాలు. అమ్మవారికి కూడా గాజులు సమర్పిస్తాం. ఆభరణ సమర్పణ. ఆభరణం అంటే పెద్ద పెద్ద నగలు, నాణ్యాలు పెట్టలేకపోతే గాజులు సమర్పించినా కూడా మంచిది. సుమంగళికి గాజులు ఇవ్వటము, సుమంగళి దగ్గర తీసుకోవటము రెండు మంచివి. ఇందులో మగపిల్లల ప్రసక్తి ఎక్కడి నుంచి తెస్తారు? ఏమో ఎవరో పుట్టించారు. ఇది కనుక నేను చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఫలానా దాంట్లో ఉంది, దీనివల్ల ఇది వస్తుంది అప్పుడు ఇలా పిల్లలు ఉన్న వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళ దగ్గర ఏదో మీ సిద్ధాంతం ఏమిటో అది చెప్పితే, ఇది ఎట్లా వచ్చిందంటే ఒక కార్డు మీద ఇది టైప్ చేయబడి ఉంది. జయ నాకు పంపించారు, నేను నీకు చూపిస్తా. నాకు ఇన్స్టాల్లో కూడా వచ్చినాయి ఆల్రెడీ ప్రింటెడ్. అందరికి ఇది అవుతుందా? షేర్ అవుతుందా? షేర్ అవుతుంది, నాకైతే షేర్ అయింది. అలాగే రమగారు, ఒకసారి ఏంటుందండి మ్యాటర్? నాకు అర్థం కనిపించట్లేదు. ఆడవాళ్ళు మర్చిపోకండి, 2 గాజుల చేతులున్న చెయ్యి ఫోటో ఇట్లా ఉంది. ఆడవాళ్ళు మర్చిపోకండి, ఈ సంవత్సరం సంక్రాంతి పండగ కీడుతో వచ్చిందట. అందుకని ఒక్క కొడుకు ఉన్న ఆడవారు, 2 కొడుకులున్న ఆడవారి దగ్గర మనీ తీసుకుని ఒక్క కొడుకున్న ఆడవారితో గాజులు వేయించుకోవాలట. ఏమిటమ్మా ఇది? వీళ్ళ వేలం వెర్రి. కాకపోతే ఈ పిచ్చని ప్రతి వాళ్ళు ఇప్పుడు నాకెందుకు పెట్టాలో చెప్పు. వీళ్ళు పెట్టి అమ్మ ఇది కరెక్ట్ అయినా పాప అమ్మాయి ఉద్దేశం ఏంటంటే ఇది నాకు తెలియచేద్దామని కాదు మేడం, ఒక్క కొడుకున్న వారికి కీడు, ఈ సంక్రాంతిలోపు 3-4 కొడుకులున్న వారి దగ్గర
వెళ్ళి తీసుకోండి. అలా 5 మెంబర్స్, మళ్ళీ 5 నెంబర్లు కూడా పెంచారు. ఇప్పుడు ఏమవుతుంది, అదిగో పులి అంటే ఇదిగో తోక. ఇదేమన్నా చైన్ సిస్టమా? నిజమేనా మేడం? అమ్మ ఎవరు పెట్టారో వాళ్ళనే అడగండి, నేనైతే నమ్మనని చెప్పా. ఇప్పుడు ఇది కాదు జయ, 16-18 ఫోటోలు వచ్చినాయి ఇట్లా నా దగ్గరికి. సేమ్ ఇదే పిక్, ఇదే పిక్కు. పిక్కులో చిన్న మార్పు ఏంటంటే, అలాగా ఇంకో కొడుకున్న ఆడవారితో వేయించుకోండి అనే వాక్యం ఇందులో ఎడిషన్. అమ్మ ఈ భ్రమల్లో పడకండి. పండగలు పర్వదినాలప్పుడు ఆడవారు, స్త్రీలు, ముత్తైదువులైతే చక్కగా సర్వగుణ సమోపేతంగా నగలు అన్ని ధరించి చేతుల నిండా గాజులు వేసుకుంటే పండగ నాడు శోభస్కరంగా ఉంటారు. ఈ పండగలు గారు ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతికి ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతికి ఏదైనా తేడా ఉన్నిందా? నాకైతే తెలియదమ్మా, నాకంత జ్యోతిష్యాలు తెలియవు. కానీ పెద్దవాళ్ళు ఎవరు ఈ మాటలు చెప్పలేదు. కీడు అనేది అంటే ఒకవేళ కీడు ఉంటే ఏం చేస్తారు? కీడు ఉంటే మీరందరూ మొత్తం ప్రపంచం అంతా అందరూ ఏం చేయాలంటే ప్రార్థన పెంచాలి, ఫలానా దేవుణ్ణి పూజించండి, ఇలాంటివి చెప్తారు. అంతేగాని ఓ కొడుకు ఇద్దరు కొడుకులు, ఈ సిద్ధాంతం ఏమిటి? ఆడపిల్లలు బట్టలు పెట్టుకోవాలి, ఆడబడుచులకి పెట్టాలి, ఆడబడుచులు గాజులు ఇచ్చాలి, ఇవన్నీ కూడా పుట్టిస్తారమ్మా. ఇది ఒక పిచ్చి కింద ప్రబలుతుంది. గాజుల షాపుల్ని బాగు చేయటం తప్పిస్తే మీరు చేసేది ఏమీ లేదు. మీకు గుర్తుందో లేదో, మనం ఒకసారి మరి విడిగా మాట్లాడుకున్నట్లున్నాము. ఆ అక్క చెల్లెలు వెళ్ళి అన్న తమ్ములకి బట్టలు పెట్టాలని, అలా బట్టలు పెడితే మంచి జరుగుతుందని, పెట్టకపోతే కీడు జరుగుతుంది అని ఈ వెనకాల కింది వాక్యం రాస్తారు. కీడు. ఇప్పుడు చూడు, ఒక ఫోటో పంపిస్తారు, ఎవరో బాబా గారిదో దేవుడితో పంపించి, మీరు ఈ ఫోటో మీకు అందరికి అరగంటలో చేయండి, లేకపోతే మీరు నాశనం అయిపోతారు. షేర్ చేయండి. 100 మందికి షేర్ చేయకపోతే నాశనం అవుతారని రాస్తారు కింద. ఈ షేర్ చేయండి కాదు, నాశనం అవుతారనే దాని మీద మనకు భయం వేస్తుంది. ఇవి కేవలం మనకి మనసులో కలిగేటువంటి రకరకాల సంచలనాలు, భయాల్ని ప్రొవోక్ చేయటం తప్పిస్తే మరేమీ లేదమ్మా. సంక్రాంతి పండగకి చేసే దానాలలో సువాసిని చిహ్నమైనటువంటి గాజుల్ని మనం బొమ్మల పేరెంటం చేస్తాం. అవును, సంక్రాంతి గారిని కొత్త గాజులు కొంత తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ఎవరిని వస్తే బొట్టెట్టి 4 గాజులు చేతిలో పెట్టండి, అయిపోయిందమ్మా. అంతకంటే లేదు. ఈ పిచ్చిల్లో పడబోకండి. ఇలాంటి కార్డులు ఏమైనా అందరికీ పంపించారు వెంటనే సోషల్ మనకి ఎట్లా అయిందంటే, వచ్చిందంటే 100 మందికి పనిచేయాలి. దాన్ని గ్రూపులు వచ్చేసినాయి కదా రమ్మగారు, ఒక్కళ్ళు షేర్ చేస్తే చాలా ఆ గ్రూప్ లో మనకి ఇష్టమున్నా లేకపోయినా మనల్ని యాడ్ చేసేయటం, వచ్చే ప్రతి చెత్తని చూడాల్సిన పరిస్థితి. ఆ చెత్తని ప్రమోట్ చేయడం, యాడ్ చేసేస్తున్నారండి గ్రూప్ లో నుంచి పోయినా. ఆ చెత్తని ప్రమోట్ చేయటం, ఆ చెత్త కోసం ఖర్చు పెట్టడం, భయపడ్డం ఎందుకు వచ్చిందమ్మా? అలాంటివైతే లేవు. నేను నమ్మను, నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఈ పిచ్చికి చెప్పాక ఇవి వచ్చిన 16 కార్డులలో 3 వాక్యాలు వేరు ఉంటున్నాయి. చూడండి ఎన్ని కార్డులు. ఎందుకు ఇంకొక 2 రోజులు పోతే పలానా కలరే వేసుకోవాలని, సంఖ్య 9 గాజులు వేసుకోవాలో 11 వేసుకోవాలి, అవి కూడా వచ్చేస్తాయి. అవి కూడా వస్తాయి. ఈ భ్రమల్లో పడకండి. ఒక్క కొడుకున్న వాళ్ళు వేసుకోవాలంటే కూతుళ్ళు ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలో చెప్పండి. కొడుకులకే కీడు, కూతుళ్ళకి కీడు కాదు అని ఎవరైనా అంటారా? అదే కదా. ఇప్పుడు 2 కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు గాజులు వేసుకునే అలవాటే లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చింది? 3 దగ్గర తెచ్చుకోండి, 4 కలిసి వేసుకోండి. ఇవన్నీ ఆ హంబక్కమా, వీటిని నమ్మకండి. పండగని చక్కగా పండగలాగా పర్వదినంగా చక్కగా జరుపుకోండి. చేతుల నిండా గాజులు వేసుకుంటే చూడడానికి శోభగా ఉంటారు. వేసుకోండి, ఎవరికైనా కొత్త అలంకరణ చేసుకోండి. అంతే కదా రమ్మగారు? అంతే, అంతకంటే ఇంకేం లేదు. రైట్ అండి. నమస్తే. నమస్తే జీ.